రామ్ గోపాల్ వర్మ గారి బూతులు ఎలా ఉండబోతాయి? బూతులు అనేది నా ఉద్దేశంలో ఇట్ ఈస్ అ సబ్జుగేషన్ ఆఫ్ ద ఫీమేల్ స్పీసెస్. ఇప్పుడు ఉంది, అది చాలా వాడతారు. ఇద్దరు మగాళ్ళు తిట్టుకోవడానికి ఒక ఆడవాళ్ళని ఆడుకుంటారు కావాలి. డెరోగేటరీ టు ద విమెన్. ఆఫ్ కోర్స్ దట్స్ ఓన్లీ డెరోగేటరీ టు ద విమెన్. అంటే ఒక మగాడిని కొట్టాలంటే ఒక స్త్రీని కొడితే మగాడిని కొట్టాలి. యా. సో ఫర్ ఎగ్జాంపుల్ ద వైడ్లీ యూజ్డ్ వర్డ్ ఫక్. ఫక్ అండ్ మేకింగ్ లవ్ ఆర్ నాట్ ద సేమ్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతున్న తిట్ల పురాణాలు చూస్తున్నారా మీరు వివిధ వ్యక్తుల వద్ద? మీ ఫేవరెట్ మరియు పోసాని గారి మధ్య ఎవ్రీబడీ నోస్ ఫైనలీ XXX అంటే నచ్చుతుంది చెప్పడం. కానీ నాకు సింగిల్ X ఓకేరా, కానీ అది మరీ అంత పచ్చిగా చూపెట్టకూడదు అని చెప్తారు కానీ చూసేసి XXX చూస్తారు ఫైనల్గా. అది కానీ ఫుల్ I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Most dangerous gangster India ఎవడో మిగలుతాడు అసలు. Only way I can scare him is by words. సో భయపెట్టడానికి కూడా, సో బూతులు భయపెట్టడానికి, కించపరచడానికి, మొరాల్ని దెబ్బతినడానికి, కోపం తెప్పించడానికి, ఈ నాలుగిటికి ఎందుకంటే మీరు కోపం తెప్పించినప్పుడు వాడు ఆ కోపంలో ఒకటి చేస్తాడు, దాన్ని మీరు ఆసరాగా తీసుకోవచ్చు. ఆడవాళ్ళని తిట్టాలంటే ఏమంటారు? మగవాళ్ళని తిట్టాలంటే ఏమంటారు? సేమ్. మీకు ఏమి డిఫరెన్స్ ఉండదు. ఆ కొడుకు బదులు అది లేకుండా ఇది తిడుతుంది, మిగతా ఫస్ట్ వాడతారు అంతే. ఫ్యాన్స్ కూడా చాలా మంది బూతులు పెట్టడం, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? వాట్ ఈస్ ద బెస్ట్ వే టు హ్యాండిల్? ఏంటి ఈరోజు రాత్రి అని పెట్టేవాడు. అదేంటి అప్పుడు ఆ టైంలో నాకు బచ్చన్ గారు ఏం చెప్పారంటే, feeling so awkward talking about this. I don't think they even realize what they are saying. సినిమా అసోసియేషన్స్ లో అవుతున్న తిట్ల పురాణాలు చూస్తున్నారా? Yeah. You have any, do you take sides మామూలుగా బూతులు తిట్టుకున్నప్పుడు? I mean, I'm just seeing what that. హలో అండ్ వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం. ఇవాళ వండర్ఫుల్ ఎపిసోడ్ అని ముందే ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఎవరూ టచ్ అయిన ఒక సబ్జెక్ట్ మనం మాట్లాడబోతున్నాం. మామూలుగా ఈ పదాలు వాడినప్పుడు కూడా టీవీ ఛానల్స్లో అక్కడక్కడ బీప్ సౌండ్ వేస్తూ ఉంటారు. అవి ఏమిటంటే బూతులు. అసలు బూతులు అంటే ఏమిటి? బూతులు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? సమాజ పరిధిలో ఏవేవి యాక్సెప్టబుల్ నార్మ్స్, ఏవి నాట్ యాక్సెప్టబుల్? రామ్ గోపాల్ వర్మ గారి బూతులు ఎలా ఉండబోతాయి మాట్లాడబోతున్నాం ఆయనతోటి. ఇన్ఫాక్ట్ ఆయన చాలా చాలా నెమ్మదస్తుడు కాబట్టి ఎవరిని ఒక్క మాట కూడా, పల్లెత్తు మాట కూడా అంటారు. కానీ ఇవాళ బూతులు ఏం మాట్లాడతారో చూద్దాం. వర్మ గారు నమస్కారం. మీరు ఆల్రెడీ బైబిల్ వాడుతున్నారు. అదే మీరు బూతులు మాట్లాడతారని నాకు అనిపిస్తుంది. ఎవరిని ఐ నెవర్ హర్డ్ యూ సే ఎనీథింగ్ ఎక్సెప్ట్ చూడు సుబ్బారావు అంత. ఇన్ఫాక్ట్ కాలేజ్లో నా రెప్యుటేషను, ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ నెవర్ యూజ్డ్ సో కాల్డ్ బూతులు. యూనో, see, బూతులు ఫర్ మీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక వర్బల్ వైలెన్స్, డెరివేటివ్ ఆఫ్ వర్బల్ వైలెన్స్. అంటే మీరు ఒక ఫిజికల్గా కొట్టడానికి కానీ, కొట్టలేకపోవటానికి కానీ, లేకపోతే అది చేయలేనప్పుడు నియరెస్ట్ థింగ్ బూతులోకి వస్తుంది. అదొక డిమీనింగ్ చేయడానికి, డిగ్రేడ్ చేయడానికి, లేకపోతే హ్యూమిలేట్ చేయడానికి, లేకపోతే ఒక కోపం తెప్పించడానికి కానీ ఇట్ ఈస్ ఒక సాధనం బేసిక్గా యాజ్ ఏ ఒకటి. సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఈస్ ద పర్పస్ ఆర్ అట్లీస్ట్ ద ఆరిజిన్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మామూలు మాటల్లో అంటే ఒక సోషల్ యాక్సెప్టబుల్ వర్డ్స్, ఎదవ, తెలియలేని దద్దమ్మ, ఇలాంటి కొన్ని మైల్డ్ ఆస్పెక్ట్లో దాని ఎక్స్ట్రీమ్ ఫామ్ అనేది మనం బూతులని డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక ఆస్పెక్ట్ ఏమో మీరు చెప్పింది, ఇప్పుడు కొట్టకుండా చంపేస్తా, తాట తీస్తా, నార తీస్తా అని మీరు వర్డ్లో ఒక రెటరిక్లో అంటున్నారు. అది దట్ డజంట్ టెక్నికలీ కమ్ అండర్ బూత్, బట్ ఈస్ ఆల్సో ఎ ఫార్మ్ ఆఫ్ వైలెన్స్. మీరు ఫిజికల్గా అది చేయలేనప్పుడు, మీరు పొలిటికల్ వాళ్ళు ఉంటారు,
ఇది 1000 ముక్కలు చేస్తా, నార తీస్తా, మోకాళ్ళ మీద పెట్టి ఇది చేస్తా, ఇవన్నీ చెప్తారు కదా. బట్ యాక్చువల్గా మీరు నిజంగా చూసుకుంటే అది ఏమి చేయలేరు. బికాజ్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాని వార్నింగ్ ఆల్రెడీ ఇస్తే దాని ఫిజికల్ మేనిఫెస్టేషన్ అనేది కుదరదు. మీరు ఏదైనా తెలియకుండా ఎవరితో ఉన్నా చేయొచ్చు అలాంటి క్రిమినల్ యాక్ట్స్ అనేది వేరు. మీరు డైరెక్ట్గా చెప్పినోడు అది ఎవడు చేయడు. అందుకే మన పాత సామెత ఉంది, అరిచే కుక్కలు కరవు అని. యూనో, సో ఇప్పుడు ఎవరైతే పొలిటికల్ ఒకళ్ళు అనట్లేదు, ఎవరైనా అలాంటి మాటలు వాడేది మ్యాక్సిమం వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఒక పర్టికులర్ టైంలో నన్ను లాగితే నేను తెగను, నీ గొంతు కోస్తా అని అంటే అప్పుడేంటి మ్యాక్సిమం వాళ్ళు ఒక పోలీస్ స్టేషన్కి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుని వెళ్ళి అక్కడ కూర్చుని వెయిట్ చేసి మీ తండ్రి పేరు మీ తల్లి పేరు అని ఒక కంప్లైంట్ ఫార్మల్గా ఫైల్ చేస్తారు. అంతకన్నా నేను చేయలేదు బేసిక్. నేను అదే అంటున్నా, దిస్ ఈజ్ నాట్ టెక్నికల్లీ కమ్ అండర్ బూత్లు, బట్ ఇట్ ఈస్ అంటే ఆ వేరియేషన్ దాంట్లోనే ఒక మాట్లాడతారు మధ్యలో ఒకటి వాయిలెన్స్ అంటే థ్రెట్ ఆఫ్ వాయిలెన్స్ మిక్స్డ్ విత్ ద సో కాల్డ్ బూత్ డెరోగేటరీ వర్డ్. సో డెరోగేటరీ ఉంటే బూతులు, లేకపోతే తిట్లు, అంతేనా? బెదిరింపులు. కరెక్ట్. అంటే నేను సబ్సెక్ట్స్ చెప్తున్నాను, సెక్ట్స్ ఉంటాయి కదా దేంట్లో అయినా కదా, ఐ మీన్ వేరియస్ గ్రేడ్స్ ఆఫ్ దట్. ఇప్పుడు టెక్నికలీ బూతులు అనేది ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు బూతులు అనేది నా ఉద్దేశంలో ఇట్ ఈస్ అ సబ్జుగేషన్ ఆఫ్ ద ఫీమేల్ స్పీసీస్. విమెన్ యాజ్ ఎ స్పీసీస్ని డిగ్రేడ్ చేయడం నుంచి వచ్చినది యాక్చువల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద మోస్ట్ ఫేమస్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్లీ యూజ్డ్ వర్డ్స్ ఇప్పుడు లంజగొడుగున్నాం ఉంది, అది చాలా వాడతారు. ఓకే, కానీ దానికి ఈక్వలెంట్ మీకు ఫాదర్తో ఉండదు. మీరు మదర్ని ఎందుకు తిడుతున్నారు? స్త్రీ కనుక తిడుతున్నారు. ఇప్పుడు సపోజ్ అంటే దట్ సపోజ్ టు బి వెరీ సెక్షువల్లీ ఇమ్మారల్, సెక్షువల్లీ ఒక కైండ్ ఆఫ్ ఏ లూజ్ బిహేవియర్ అనే దాన్ని అర్థం అని అనుకుంటే ఆ వర్డ్ని, సేమ్ థింగ్ ఫాదర్తో ఉంటే ఫాదర్కి ఈక్వలెంట్ వర్డ్ లేదు, ఎందుకంటే అది మేల్ స్పీసీ కాబట్టి. సో మీరు మొత్తం బూతులన్నీ ఫైనల్గా దే విల్ డిపెండ్ అపాన్ ద ఉమెన్స్ క్యారెక్టర్, ఉమెన్స్ సెక్షువల్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది దాని నుంచి ఒక డెరివేటివ్ ఉంటుంది, జెనిటల్స్ నుంచి ఒక డెరివేటివ్ ఉంటుంది. యూనో, సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దట్ బాయిల్స్ డౌన్ టు ది మెన్స్ వ్యూ టువర్డ్స్ విమెన్స్ బిహేవియర్. సో ఇద్దరు మగాళ్ళు తిట్టుకోవడానికి ఒక ఆడవాళ్ళని ఆడుకుంటారు కావాలి. కరెక్ట్, పర్ఫెక్ట్. దారుణం. అదే ఇప్పుడు ఈయన్ని తిట్టడానికి వై ఆర్ యూ గోయింగ్ ఆన్ ద మదర్? ఎందుకంటే ఈయన ఏమన్నా తెలీదు. ఇప్పుడు నువ్వు అంతమంది అన్నది పడుకుంటావురా అని చెప్తే దట్ డజంట్ సౌండ్ లైక్ ఎ బూతు. బట్ ఇఫ్ యూఆర్ సేయింగ్ ఇట్ అబౌట్ హిజ్ మదర్, ఆ మదర్ని క్యారెక్టర్ ఆ మదర్ తెలియని కూడా తెలియదు, అసలు మదర్ ఎవరో కూడా తెలియదు ఎవడైతే తిడుతున్నాడో. బట్ హీస్ టేకింగ్ ఇట్ యాజ్ ఒక క్యారెక్టరైజ్ చేసినప్పుడు దాని వల్ల నేను హర్ట్ అవుతుంది. కానీ ఆ ఫాదర్ని అంటే అదే వర్డ్లో అవ్వదు, ఎందుకంటే దట్ ఈస్ మేల్ ప్రీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ హౌ విమెన్ షుడ్ బి. ఒక బానిస జాతిలాగా చేసి మేము ఏమైనా చేస్తాం, మీరు చేయకూడదు, మీరు చేస్తే మిమ్మల్ని ఇట్లాంటి పేర్లతో పిలుస్తాం, మిమ్మల్ని ఇదంటాం అదంటాం అనేది దట్ ఈజ్ ఏ ప్రీ ప్రోగ్రామ్ నేచర్ ఆఫ్ హౌ ది ఫ్యూడల్ సిస్టమ్ హ్యాడ్ అంటే ఒక పర్టికులర్ టైంలో సొసైటీలో ఒక విమెన్ సబ్జుగేట్ చేయడానికి చేసింది అది. ఇది భారతీయ సమాజంలోనే ఈ ఎవ్రీవేర్ ఇన్ ద హోల్ వరల్డ్. But that's extremely, I mean, it's derogatory to the women. Of course, that's only derogatory to the women. అంటే ఒక మగాడిని కొట్టాలంటే ఒక స్త్రీని కొడితే మగాడిని కొట్టాడు. అంతేనా? వాళ్ళ ఇంట్లో అక్కనో చెల్లినో అమ్మనో కొడితే. సో బేసిక్లీ ఇలాంటి వాడిని పుట్టించినందుకు యు ఆర్ కర్సింగ్ ద మదర్. దట్ ఈస్ ద ఐ మీన్ irony of it in a way. But you are cursing the mother on her character. That's what I'm saying. See, Boothulu is coming straightly from character. అండ్ ఆ క్యారెక్టర్ నుంచి మీ ఫిజికల్ ఆస్పెక్ట్స్ యూజ్ చేయడం కూడా అక్కడ క్యారెక్టర్ నుంచి వచ్చేది ఎప్పుడైనా సరే. కానీ మీరు ఎప్పుడు మీ జన్మలో ఒక స్త్రీని కించపరుస్తూ కానీ మీ బాగా కోపం వచ్చినప్పుడు కూడా బూతులు వాడలేదు? ఇప్పుడు ఒక పాయింట్, ఇప్పుడు సపోజ్ నేను ఫిల్మ్స్లో కొన్నిసార్లు అది నేను వాడినది ఏమిటంటే ఇక్కడ ఒక ఇంటెన్సిటీ ఒక ఎమోషనల్. ఇప్పుడు ఎర్వింగ్ వాలెస్ అని ఈజ్ ఎ వెరీ గ్రేట్ రైటర్, ఈ రోట్ ఎ బుక్ కాల్డ్ ది 7 minutes. ఆ 7 minutes ఏంటంటే ఇట్స్ ఒక కోర్ట్ కేస్ విచ్ వాజ్ ఫాట్ ఇన్ ద 60s or 70s అగేన్స్ట్ ఒక పొర్నోగ్రాఫిక్ బూత్ నవల, సెక్షువల్ యాక్ట్స్ని ఎక్స్ప్లిసిట్గా డిస్క్రైబ్ చేసే ఒక పర్టికులర్ నవలని బ్యాన్ చేశారు.
బ్యాన్ చేసినప్పుడు కోర్టులో ఇట్ వాజ్ ఫాట్ అండర్ ది ఫస్ట్ అమెండ్మెంట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆస్పెక్ట్లో ఒక కోర్టు కేసు జరిగింది. సో ద బుక్ పేరు 7 minutes. దాంట్లో అడ్వకేట్ ఏమంటాడంటే డిఫెన్స్ లాయరు, ఇప్పుడు లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ అనటానికి మనం అనుకుంటున్న వర్డ్ని డిస్క్రైబ్ చేయడానికి నాకు ఒక వర్డ్ కావాలి. యూనో, సో నా ఫీలింగ్ నేను డిస్క్రైబ్ చేసినప్పుడు డిస్క్రైబ్ చేయటం అనేది మీరు చట్టరీత్యా నేరం అంటే అది ఎలా కుదురుతుంది? యూనో, సో ఫర్ ఎగ్జాంపుల్ ద వైడ్లీ యూజ్ వర్డ్ ఫక్. ఓకే, ఫక్ అండ్ మేకింగ్ లవ్ ఆర్ నాట్ ద సేమ్. మేకింగ్ లవ్లో ఉన్న ఎమోషన్ అనేది వేరు, ఫక్ అనే ఉన్న ఎమోషన్ వేరు. అప్పుడు నేను ఆ మాట అప్పుడు అడేమన్నాడు అర్వింగ్ వాలెస్, ఈ మాట వాడినప్పుడు దానికున్న ప్రిసైజ్ మీనింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మేకింగ్ లవ్ ఆర్ హ్యావింగ్ సెక్స్. ఆల్ ఆఫ్ దెమ్ యాక్ట్ వైజ్ సిమిలర్, బట్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద యాక్ట్ విల్ చేంజ్ వైడ్లీ డిపెండింగ్ అపాన్ వాట్ వర్డ్ యూ యూస్డ్. సో దేర్ ఇస్ అ సర్టన్ పవర్ అండ్ సర్టన్ ఏం చెప్పాలి? but ఇప్పుడు ఫక్ అనే వర్డ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ సెగ్రిగేటింగ్ సెక్స్ ఫ్రమ్ ఎనీ అదర్ ఎమోషన్. హ్యావింగ్ సెక్స్ అనేది న్యూట్రల్, ఇట్ ఈస్ జస్ట్ అన్ యాక్ట్ విచ్ కెన్ హ్యాపెన్ ఎనీవేర్. మేకింగ్ లవ్ అనేది ఒక ప్రేమ అనురాగాల్లోంచి కూడా అదే యాక్ట్ వస్తుంది. యూనో, బట్ ది వాట్ ఈస్ బ్యాకింగ్, ఫండమెంటల్ ఎమోషన్ బ్యాకింగ్ విల్ segregate the act, though it is the same in principle. Yeah. సో ఈ ఆస్పెక్ట్లో 7 minutesలో ఆల్మోస్ట్ అది నియర్లీ ఒక అంటే ఇట్స్ 200-page book. The entire book is about the court case. Which technically ఆ టైంలో it was they won the case on that. Yeah. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతున్న తిట్ల పురాణాలు చూస్తున్నారా మీరు వివిధ వ్యక్తుల వద్ద? మీ ఫేవరెట్ మన పవర్ స్టార్ ఫ్యాన్స్ మరియు పోసాని గారి మధ్య ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక నా టీనేజ్లో ఈ సింగిల్ ఎక్స్, డబుల్ ఎక్స్, ట్రిపుల్ ఎక్స్ అని ఉండేది. అంటే చాలా సాఫ్ట్గా కొంచెం అంటే అన్నట్టుంటే సింగిల్ ఎక్స్, డబుల్ ఎక్స్ అని కొంచెం ఎక్కువ, ఎక్స్ట్రీమ్ హార్డ్ కోర్ అంటే ట్రిపుల్ ఎక్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఇప్పుడు చెప్పింది ఇదంతా ట్రిపుల్ ఎక్స్ మోడ్లోకి వచ్చింది. బికాస్ ఇప్పుడు బూతులు దానికి కారణం ఏంటంటే ఓకే మనం ఎవ్రీబడి నోస్ ఫైనలీ ట్రిపుల్ ఎక్స్ అంటే నచ్చుతుంది చెప్పడానికి. నాకు సింగిల్ ఎక్స్ ఓకేరా, కానీ అది మరీ అంత పచ్చిగా చూపెట్టకూడదు అని చెప్తారు కానీ చూసేసి ట్రిపుల్ ఎక్స్ చూస్తారు ఫైనల్గా. సో మీ మనసులో ఉన్న దానికి మీరు టీవీలో ఉన్నప్పుడు కొంచెం కంట్రోల్లో ఉంటారు, లేకపోతే ఎక్కడ పబ్లిక్ స్పీచ్ ఉన్నప్పుడు కొంచెం ఉండొచ్చు, జనాలు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒకలా ఉండొచ్చు. యూట్యూబ్ అనేసరికి ఆల్మోస్ట్ మీరు ఒక్కళ్ళే ఉన్నారు, మీరు ఎక్కడైతే మాట్లాడుతున్నారో మీరు ఒక్కరే ఉన్నారు, అది చూడటానికి అందరూ చూడొచ్చు. సో వాడికి ధైర్యం వచ్చేస్తుంది, ఆయన ఎవరు ఆపటానికి లేడు. అప్పుడు వాడికన్నా నేను ఎక్కువ తిట్టాలి, అందరికన్నా నేను బెటర్గా తిట్టాలి అని మీరు పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు బూతులు అనేది దే విల్ కమ్ ఇన్ టు ద ఫోర్ ప్లే. బికాస్ అది లేకపోతే మీకు లిమిటేషన్ ఉంటుంది. నువ్వు మంచోడివి కాదు, నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు అలాంటి మాట్లాడితే పవర్ ఇస్ నాట్ ఇనఫ్. కసన్ అవ్వచ్చు, లేకపోతే డిగ్రేడేషన్. ఎవెన్చువల్గా తను హీ ఆర్ షీ వాంట్స్ టు డిగ్రేడ్ ద అదర్ పర్సన్. లుచ్చా అంటే ఆ లుచ్చా అనే కొన్ని ఫొనెటిక్స్లో యూ ఫీల్ మోర్ సాటిస్ఫైడ్ ఆఫ్ మీ ఎమోషన్. అది ఇప్పుడు లుచ్చా అనేది నాకు చాలా మంది మీనింగ్ కూడా తెలియదు, కానీ ఫొనెటికల్లీ ఇట్ సౌండ్స్ వెరీ స్ట్రాంగ్. యూనో, మీరు ఒకళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత రెండో వాడు మైల్డ్గా ఉంటే కుదరదు కాబట్టి కౌంటర్ ఆన్సర్లో వాడు కూడా వాడతాడు. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ వర్బల్ వార్. మీరు చేతులతో కొట్టుకునే ధైర్యం మీకు లేదు, చేతులతో కొట్టుకుంటే మీకు రేపు పొద్దున్న మీకు దెబ్బలు తగలచ్చు, లేకపోతే మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయొచ్చు, రకరకాల ఇవి ఉంటాయి. యూనో, వర్బల్ ఆస్పెక్ట్లో ఎంతవరకు దానికి ఒక ఇది లేదు కాబట్టి, చట్టం లేదు కాబట్టి వర్బల్ వార్ దే ఫీల్ ఈజ్ సేఫర్. కానీ మనోభావాలు కించపరచడం లాంటివి ఏవో ఉంటాయి, సెక్షన్లు ఉండుంటాయండి, కానీ అవి అమల్లోకి రాలేదు ఇంతవరకు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు, బికాజ్ అలా చూస్తే ఇప్పుడు అందరు అరెస్ట్, అందరు జైల్లో ఉంటారు, సమాజం జైల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు డైరెక్ట్ ఫిజికల్ థ్రెట్ ఇస్తున్నారు, తాట తీస్తా అంటారు, నార తీస్తా అంటారు, లేకపోతే ముక్కలకి ఎందుకు వస్తా, నేను చిటికేస్తే వెయ్యి ముక్కలు అవుతాడు అంటారు. కానీ అది ఇప్పుడు మీరు డైరెక్ట్గా థ్రెట్ ఇచ్చినప్పుడు పీపుల్ టేక్ ఇట్ సీరియస్లీ. ఇప్పుడు సేమ్ థింగ్ మీరు ఫోన్ చేసి చెప్పి మీరు రికార్డ్ చేస్తే ఇట్ విల్ కమ్ అండర్ ఇంటిమిడేషన్ అండ్ థ్రెట్ టు వయలెన్స్ సెక్షన్లో వస్తుంది. అక్కడ వర్డ్ కంటే ఇంటెన్షన్ చూస్తారు, అంతేనా? వీళ్ళు అందరూ మాట్లాడుతూ ఉండేసరికి నోబడీ నోస్ వాట్ టు డూ. అంటే అసలు
ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ద అమౌంట్ ఆఫ్ ఒక వర్బల్ వార్ వర్బల్ డిగ్రేడేషన్ అనేది ఎంత హై రేంజ్లో ఉంటుందంటే అది ఆల్మోస్ట్ ఇప్పుడు నార్మలైజ్ అయిపోయింది యూనో. సో ఇప్పుడు నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డైరెక్ట్గా ఈ షోలో 2-3 సార్లు యూజ్డ్ వర్డ్ ఓకే. అది ఎందుకు నేను టీవీలో ఇన్నిసార్లు చూసి యూట్యూబ్లో చూసి అది ఒక నార్మల్ వర్డ్లా ఉన్నాం ఇప్పుడు. ఇట్ ఈస్ నాట్ సౌండ్ లైక్ ఎనీ. మాతో మొదలుపెట్టే పదం గురించి అంటున్నారా మీరు అన్న పదం? వాట్ వాస్ ద వర్డ్ యూ యూస్ దట్ యూ క్లెయిమ్డ్ నార్మల్ వర్డ్లా అనిపించింది? అది లంజకూడదు అని చెప్పాను కదా, ఫక్ కాదు అలాంటి మాతో మొదలయ్యే ఒక బూత్ వాడారు 2-3 సందర్భాలు. అవునవును కరెక్ట్. సో అప్పుడు అది ఆ కాంటెక్స్ట్ అది నేను గన్స్ అండ్ థైస్లో ట్రైలర్లో కానీ దీంట్లో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు ఆ క్యారెక్టరు వెన్ ఈజ్ యూజింగ్ దట్ వర్డ్ టు దట్ ఎక్స్ట్రీమ్ అప్పుడు ఆడికి ఆడిని భయపెట్టండి ఎవరితో అయితే మాట్లాడుతున్నాడు దాంతో మీరు ఎంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఇంట్రోగేషన్ టైంలో వీళ్ళు యూజ్ దోస్ వర్డ్స్ ఎందుకు వాడతారు? అది అవతలోడి ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీని తీసేయడానికి. ఒక స్ట్రేంజరు మీకు అంతకుముందు ఎప్పుడూ తెలియని మనిషి మీ మొహం మీద అలా బూత్ మాట్లాడేసరికి ఆటోమేటిక్గా మీరు ఫీల్ అయ్యే సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ పోతుంది. యూ ఫీల్ వల్నరబుల్. మామూలు భాషలో మాట్లాడినా లేకపోతే మర్యాదగా మాట్లాడినా ఇట్ వోంట్ బ్రేక్ ద మైండ్. ద హోల్ ఇంటెన్షన్ దేర్ ఇస్ టు బ్రేక్ ద మైండ్. అది వాళ్ళు వాడచ్చు, లేకపోతే గ్యాంగ్స్టర్స్ ఎక్స్ట్రాక్షన్ కాల్ థ్రెటన్ చేసినప్పుడు కూడా వాడతారు అది. రైట్. యా. సో బూతులు వాడేటప్పుడు 2 పవర్ఫుల్ పార్టీలు అయితే వీడు బూత్ వాడుతున్నాడని రెండో వాడికి కూడా తెలుసు కదా, వాడు ఎందుకు అసలు రియాక్ట్ అవ్వాలి మరి? అంటే వీడు మీకు యాక్షన్ అండ్ రియాక్షన్లో కొట్టు చూస్తా అండ్ నిన్ను కొట్టలేనా? ఇప్పుడు దిస్ ఈజ్ హౌ విల్ ఫైట్. వర్బల్ ఫైట్స్ అంటే అలాగే ఉంటాయి. సో ఇఫ్ యూ యూజింగ్ ఎ వెరీ డెరాగేటరీ వర్డ్ అదే దాంట్లో ఆన్సర్ చేయాలి కాబట్టి ఐ విల్ ఆల్సో కేటర్ టు దట్ లాంగ్వేజ్. బట్ లేకపోతే మీరు నాకు ఎక్స్ట్రీమ్ బూత్ తిట్టేసి నేను అలా అనొద్దు మిమ్మల్ని జుట్టు పీకుతా గిల్లుతా అంటే ఇట్ డోంట్ వర్క్. సో ఇద్దరు అదే ఎక్స్ట్రీమిటీలో ఉన్నప్పుడే ఇద్దరికి ఆ కసి తీరుతుంది, ఆ పవర్ ఒకళ్ళ పవర్ ఒకటి తెలుస్తుంది. కానీ వర్బల్ వార్లో వాట్ ఈస్ ద హైయెస్ట్ ఎనీబడి కెన్ గో అండ్ వాట్ ఈస్ ద లోయెస్ట్ ఎనీబడి కెన్ గో? హైయెస్ట్ అంటే ఐ మీన్ హైయెస్ట్ ఇన్ ద బూత్ విచ్ మీన్స్ లోయెస్ట్ ఇన్ దేర్ లాంగ్వేజ్ అండ్ బిహేవియర్. ఏమంటారు అట్మోస్ట్ ఏమనగలుగుతారు? అల్టిమేట్లీ ఆల్ బూతులు మొరాలిటీకి ముడిపడి ఉన్నవే ఉంటాయి. మొరాలిటీ ఆర్ క్యారెక్టర్ అండ్ విచ్ ఇస్ అగైన్ స్త్రీ పురుష సంబంధాలు ఆర్ లైంగిక సంబంధాలు. లెట్ మీ నాట్ క్వాలిఫై. లైంగిక సంబంధాలు మరియు లైంగిక ఏంటి అంశాలకు సంబంధించిన తిట్లే ఉంటాయి. తిప్పి 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 ప్రపంచం అంతా అక్కడికే ఎందుకు అడుగుతున్నారు? బికాస్ లైక్ సెడ్ మెనీ టైమ్ దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఎమోషన్. దానికన్నా మించి మీరు ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు సపోజ్ అడిగాను అనుకోండి, ఇలాంటి దానికన్నా కొంచెం డిఫరెంట్గా కానీ బెటర్గా కానీ లేకపోతే ఇంకా ఎఫెక్టివ్గా కానీ అని మీరు అడిగితే అసలు ఏమి ఉండదు. ఇప్పుడు నా కాలేజ్ టైంలో ఒకసారి జీసీఎస్ అన్న ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వీడు అది మాట వచ్చి మాట్లాడుకుని ఆడు కొట్టాడు జీసీఎస్ అవతల. ప్రిన్సిపల్ పిలిచి అడిగితే ఏమైంది అంటే, ఫస్ట్ మాట్లాడుకున్నాం సార్, మాట్లాడుకున్నాక మాటలు అయిపోయినాయి, తర్వాత తిట్లు అయిపోయినాయి, తర్వాత కొట్టినాడు. అంటే ఇప్పుడు దిస్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇఫ్ యూ డోంట్ నో ఈవెన్ పాకిస్తాన్ ఐమ్ టాకింగ్ అబౌట్ సోల్జర్స్ కూడా వెన్ బార్డర్లో దే కీప్ ఆన్ కర్సింగ్ ఈచ్ అదర్. ఎందుకంటే బిల్డప్ అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఒక ఏమంటారు దాన్ని, ఒక యాంగ్జైటీ కానీ లేకపోతే ఒక అగ్రెసివ్నెస్ బిల్డప్ చేయటానికి ద వర్బల్ అవుట్లెట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ యూనో. ఇంక్లూడింగ్ ఇప్పుడు ఈ గ్యాంగ్స్టర్స్ కానీ వాళ్ళు కొట్టుకున్నప్పుడు మనం సినిమాల్లో చూపెట్టడం కనుక అలా అనిపిస్తుంది. బట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ వర్బల్ ప్లే విచ్ యాక్ట్స్ ఇన్ సచ్ ఇన్సిడెంట్స్. బట్ సమ్హౌ ఇట్ ఫీల్స్ లైక్ వర్మ గారు నిజంగా కరడు కట్టిన వాడు మాటలతో కాదు చేతలతో చంపుతాడండి. ఇప్పుడు అరిచేసేవాడు ఎలా అయితే హీఈస్ లూజింగ్ ఈ స్కూల్ అంటారు కదా, కాబట్టి తిట్లతో అరవడం అన్నది హీరోయిజంగా అనిపించదు, విలనిజంగా కూడా అనిపించదు, చేతకాంతనంగా అనిపిస్తుంది. అది కరెక్టా కదా? చేతకానితనం నాట్ షూర్, బికాస్ అంటే ఇప్పుడు అది యూ వాంట్ అన్ అవుట్లెట్ ఫర్ అన్ ఎమోషన్ దట్ యూఆర్ ఫీలింగ్ అట్ దట్ టైమ్. బట్ హీ హూ ఇస్ నాట్ ఇన్ కంట్రోల్ విత్ హిస్ ఎమోషన్ అబౌట్ హిస్ ఎమోషన్ ఆఫ్ ఎనీ సార్ట్ ఈస్ పవర్లెస్ కదా. బట్ ఎమోషన్ బై డెఫినిషన్ ఈజ్ నాట్ ఇన్ కంట్రోల్. ఎమోషన్ అనే దానికి అర్థమే
ఇఫ్ ఇట్ డజంట్ ఫాల్ అండర్ లాజికల్ పర్యూ ఉన్నప్పుడు ఎమోషన్ ఉండదు అసలు. జీరో ఎమోషనా కొంచెం ఉంటుందా? అంటే కొంచెం అంటే డిగ్రీ ఆస్పెక్ట్ ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక లాయర్ చెప్పాడు, బాంబేలో క్రిమినల్ లాయర్, మోస్ట్ ఆఫ్ ద అంటే క్రిమినల్ ఆర్గనైజేషన్ కాకుండా డొమెస్టిక్ క్రైమ్, డొమెస్టిక్ మర్డర్స్ జరుగుతాయి కదా, మామూలు మనుషులు, నాట్ అబౌట్ గ్యాంగ్స్. కొట్టు చూస్తా అంటాడు, చంపు చూద్దాం అంటాడు ఆడు. సరే చంపేస్తా అన్నాడు, కమిట్ అవుతున్నాడు. చంపు చూద్దాం అని కూడా కమిట్ అవుతున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరో ఒక యాక్షన్ తీసుకోవాలి. అండ్ దట్ ఈస్ ఇర్రివర్సిబుల్ థింగ్, యూనో. సో ఇప్పుడు ఇట్ ఈస్ మేబీ నాట్ రిలేటెడ్ టు దిస్, అదే అన్నాను, దే బోత్ ఆర్ యాక్చువల్లీ, మీరు ఫిజికల్ థ్రెట్ ఇవ్వటానికి, మెంటల్ డిగ్రేడేషన్ చేయడానికి ఇట్స్ ఎ వెరీ థిన్ లైన్ అంటున్నాను. అందుకని ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే వీళ్ళు ఈ సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ అమ్మ మీదకి వెళ్ళొద్దు అంటారు, అది ఎక్కువ కోపం వస్తుంది. కరెక్ట్. మా నన్ను అమ్మ మీదకి వెళ్ళొద్దు, యా. సో ఐ థింక్ బట్ దట్ ఆల్ ఈజ్ అగైన్ రిలేటెడ్ టు దట్. అదే వాళ్ళు కాన్షియస్ కాదు. ఇప్పుడు మనం చాలాసార్లు మన రెస్పాన్సెస్ ట్రిగర్ అయ్యేది మనకు నిజంగా తెలియదు, దాని మీనింగ్ తెలియదు, ఆరిజిన్, అందుకని ఫీల్ అవుతాం ఎమోషన్. అసలు బూతులు అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు మాట్లాడుతాం అనే ఆరిజిన్ ఆస్పెక్ట్ మీరు స్టడీ చేస్తే యూ విల్ నాట్ యూజ్ ఇట్ ఇన్ ద సేమ్ వే. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా లైఫ్ టైంలో నేను ఒక క్యారెక్టర్ ద్వారా చేయించవచ్చు, కానీ నేను పర్సనల్గా నా లైఫ్లో ఎప్పుడు ఎవ్వని ఒక బూత్ మాట్లాడతాను, ఇంక్లూడింగ్ మై టీన్స్, ఐమ్ సెయింగ్ కాలేజ్ టైంలో కానీ ఎక్కడ కానీ. నేను ఎందుకు మాట్లాడినంటే ఐ ఫైండ్ ఇట్ వెరీ డీమీనింగ్ టు విమెన్ టు యూజ్ వర్డ్స్ లైక్ దట్. అండ్ యాక్చువల్గా యు ఆర్ యాక్చువల్లీ degrading the woman species, degrading sex, degrading the reproduction system or genitals also. So you're actually doing that by using that words. ఇప్పుడు నేను ఒక తిట్టచ్చా మీ పర్మిషన్ తోటి? ఈ మగవేధవాళ్ళకి అంటే లేడీస్ అంటే తప్ప వాళ్ళకి వాళ్ళ కసి కానీ వాళ్ళ కోపం కానీ తీరదా? ఫ్యామిలీ లేడీస్ని బయటికి రాగి ఇష్టం వచ్చినట్టు సభ్య సమాజంలో తిట్టుకుంటూ అక్కడ పవర్ ఫీల్ అయిపోతూ లేడీస్ మీద అస్త్రం వేసి ఫీల్ అయిపోయేవాడు అసలు ఏ పార్టీ మగాడు చెప్పండి వర్మగారు? మీరు నా ఎమోషన్ మీరు గౌరవిస్తారని ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఐ బిలీవ్ దే ఆర్ నాట్ కాన్షియస్ అబౌట్ ఇట్. ఓకే, వాళ్ళు ఏదో అలవాట్లో చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ అన్నది విన్నారో, పక్కింటోడు అన్నది విన్నారో, లేకపోతే ఫ్రెండ్ అన్నది విని వాళ్ళు రిపీట్ చేస్తుంటారు, కానీ వాళ్ళు ఎవ్వరికి కూడా కాన్షియస్గా మేము బూతులు ఎందుకు వాడుతున్నాం అనే అర్థం అనేది వాళ్ళ మైండ్లోకి వెళ్ళదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ నీజర్క్ రియాక్షన్ టు హ్యావ్ ఎ వర్డ్ లైక్ దట్. అదేంటి, అవతలలో ఉండి డిగ్రేడ్ చేయాలి, హ్యూమిలేట్ చేయాలి, ఆడ కోపం వచ్చేటట్టు చేయాలి అనే ఒక ఓవర్ రైడింగ్ ఎమోషన్ తోటి వాళ్ళకి దానికి మించిన ఒక సాధనం దొరకట్లేదు. మీకు ఇప్పుడు సొసైటీలో లేదు కదా, ఇప్పుడు మీరు ఈ వర్డ్సే వాడుతున్నారు, ఆ వర్డ్స్ ఎందుకు వాడుతున్నారు, ఆ వర్డ్స్ లేవంటున్నాను నేను, బికాస్ దే వర్ నెవర్ ఇన్వెంటెడ్ బై ది లాంగ్వేజ్, బికాస్ ఆల్ ఆఫ్ దట్ వాజ్ డన్ బై మెన్. విమెన్కి మీకు రైట్స్ కానీ వాళ్ళకున్న అన్నీ స్లోగా దే కేమ్ అప్ అండ్ అప్ ఇన్ ద ఓవర్ ద సెంచురీస్. ఈ రూల్స్ కానీ ఇవన్నీ ఫ్రేమ్ చేసి మగోళ్ళు. సో దే నెవర్ హ్యాడ్ దట్ వాట్ యూ కాల్ ఆ ఛాన్సే దొరకలేదు. సో నౌ ద ఫ్యాక్ట్ దట్ విమెన్ ఈక్వల్ జెండర్ ఎప్పటికైనా కంప్లీట్గా రీచ్ అయినప్పుడు విమెన్ కనిపెడితే కొత్త సీట్లు. ఇన్ఫ్యాక్ట్ అది వాటికి మీరు తోడ్పడతారని చెప్పేదాకా స్త్రీ సంబంధిత విషయాల్లో మీరు సపోర్టివ్గా ఉంటారు కాబట్టి. బికాస్ వై ఐ స్పీక్, అసలు ఈ టాపిక్ మీద రామోయిజం ఏంటి అని చాలామంది దేమే వండర్, వేరే మంచి టాపిక్ దొరకలేదని చెప్పి. బట్ ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టడం మొదలుకొని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుకునే పెద్దవాళ్ళు, మళ్ళీ బాగా పేరున్న వాళ్ళు, ఇన్ అ వెరీ సిల్లీ కాంటెక్స్ట్ పుల్లింగ్ ద విమెన్ ఆఫ్ ఈచ్ అదర్స్ ఫ్యామిలీస్. ఇట్ ఈస్ రియలీ డిస్గస్టింగ్ to me as a woman. I don't know what you feel. Probably me. I personally feel అంటే అది ఒక, because it's all about exposure. Fine, exposure అంటే మీరు అంతకుముందు అంటే ఎక్కడో వింటారు. యూట్యూబ్ అనేప్పటికీ యూట్యూబ్ కానీ సోషల్ మీడియాలో ఎవడి మైండ్లో ఉన్నది వాడు కక్కేసే ఒక సాధనం వచ్చినందు కాబట్టి వాళ్ళ మైండ్స్ ఓపెన్ అవుతున్నాయి. మైండ్స్ ఓపెన్ అంటే నేను అనేది మనం చూడగలుగుతున్నాం వాళ్ళ మైండ్స్లో ఎలా ఆలోచిస్తారో, ఏం ఫీల్ అవుతున్నారు, దేని మీద వాళ్ళ స్పందన ఎలా ఉంటుందని మనం చూడగలుగుతున్నాం. బట్ ఇట్ ఆల్వేస్ ఎగ్జిస్టెడ్, ద టెక్నాలజీ వాజ్ నాట్ దేర్ ఫర్ అస్ టు సీ ఇట్. సో ఇదివరకు కూడా తిట్టుకున్నారు కానీ ఇప్పుడు బయటకు వస్తుంది అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో అనాలా వాళ్ళని అనాలా?
వాళ్ళని తిట్టాలా, సోషల్ మీడియాని తిట్టాలా, ఎవరిని తిట్టక్కర్లేదంటారా? ఎనీ టెక్నాలజీ ఫైనల్లీ ఆల్వేస్ హ్యావ్ ప్రోస్ అండ్ కాన్స్. మీరు ఇలాంటి ఇది ఉంది కాబట్టి సోషల్ మీడియా మూసేయాలనేది కరెక్ట్. ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతాయని ట్రాఫిక్ ఆపేయాలంటూ కరెక్ట్ కాదు. బాటమ్ లైన్ ఐ థింక్ ఇట్ విల్ బికమ్ నార్మలైజ్ విచ్ ఆల్రెడీ హ్యాపెన్. ఎందుకు నార్మలైజ్ అయిందంటున్నాను, పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ వాడుతున్నారు. నాట్ అబౌట్ ఎక్కడో మాసోళ్ళు ఎక్కడో గుడిసెల్లో కూర్చుని పిచ్చి పిచ్చి మాట్లాడటం కాకుండా, మనం ఎవరైతే వీఆర్ లుకింగ్ అప్ టు, అంటే పొలిటికల్ లీడర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ, లేకపోతే వాళ్ళు టీవీలోకి సోషల్ మీడియాలో యూట్యూబ్ వీడియోలు పెట్టి వాళ్ళు అట్లాంటి భాష మాట్లాడినప్పుడు మీకు నార్మలైజ్ అయిపోతున్నారు. దెన్ ఇట్ డజంట్ సీమ్ లైక్ ఒక బూత్ ఎనీమోర్. ఇప్పుడు ఎదవ అనేది మనం అంత ఎక్కువ చూడకపోయినప్పుడు ఇలాంటి మాటలన్నీ కూడా ఎదవలకే వచ్చేస్తాయి. ఎందుకంటే అన్నిసార్లు అందరూ వాడితే యూ విల్ గెట్ డీసెన్సెస్ టు దట్ వర్డ్. ఎదవ అనేది అంటే కొంచెం స్టూపిడ్, లేకపోతే అక్కడ దాటదు. బట్ మళ్ళీ ఎల్తో వాడేవి మీరు ఇందాక వాడేవి, నేనైతే ఆ బూతుల కోట్ కూడా చేయను, అంత మంచిదాన్ని అనమాట. అంటే ఎల్తో ఒక పదం మొదలవుతుంది అంతవరకే అంటాను మీరన్న పదాలు. సో ఈ మధ్య చూసిన ఈ ఉదంతాల గురించి మీకు ఏమైనా కామెంట్ ఉందా వర్మ గారు? అంటే ఈ ఇద్దరు ప్రముఖులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, యాక్చువల్లీ వాళ్ళు ప్రముఖులు కాకపోయినా వాళ్ళ ఫ్యాన్స్, అండ్ పోసాని కృష్ణమురళి గారి మధ్య జరిగిన బూతుల వార్ చాలా హీట్ ఎక్కిపోయి ఆల్మోస్ట్ ఆక్వర్డ్గా అందరూ ఇలా అనుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. డిడ్ యూ వాచ్ ద ఎపిసోడ్? I mean, some parts I saw, but all of them fall in the same category. See, eventually, Boothulu main and only purpose, or even to talk about the families, is to, you're not able to find a weapon or the courage to beat him. ఇప్పుడు అదే కోపంతో అదే మనిషి నా ఇద్దరు రూమ్లో పెట్టామనుకుంటే 100% కొట్టుకుంటారు. ఆడ కెపాసిటీ బట్టి కొడతారా, దూరం కొట్టుకుంటారా, 100%. అదే ఎమోషన్ ఉంటే మీరు ఒక్కొక్కసారి యాక్ట్ చేయొచ్చు. ఇది మన మీడియా కోసం కానీ జనాల కోసం ఉన్నట్టు యాక్ట్ చేయొచ్చు, అది వేరే విషయం. ఆ ఎమోషన్ జెన్యున్గా ఫీల్ అయితే, ఆ రేంజ్ ఎమోషన్ ఉన్నప్పుడు 100% ఇట్ రిజల్ట్ ఇన్ ఏ ఫిజికల్ స్కఫల్. కాకపోతే దూరంగా ఉన్నాడు కాబట్టి మీకన్నా ధైర్యం ఉన్నవాడు అయితే మీరు రూమ్లో ఉన్నప్పుడు ఆ కోపం అంతవరకు రాకుండా చూసుకుంటారు. ఎందుకంటే మీకే కోపం. ఇప్పుడు మన కోపం అనేది కూడా ఎలా వస్తుంది, ఒక అగ్రెషన్ ఆఫ్ వైలెన్స్ అనేది, మీరు ఒకడు గోడ కొట్టుకుంటాడు, అవును, చేయి పెట్టి ఒక గ్లాసుని పాలు కొడతాడు సపోజ్. ఇప్పుడు అదే కోపం మీరు ఆ గోడకి ఒక మేకులు పెట్టండి, నేను కొడతాడని చూస్తా, అప్పుడు కోపం కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే సబ్కాన్షియస్లీ యూ విల్ టేక్ ఇట్ డ్రైన్, ఎక్కడ యూ కెన్ గెట్ అవే అనేది కూడా ఉంటుంది వెనకాల ఎక్కడో, యూనో. సో ఇప్పుడు నేను అంటే టాపిక్ అనేదే మనం బూతులు అంటున్నాం కాబట్టి ఐ ఫీల్ బాటమ్ లైన్ ఒక, అంటే అవతల నుంచి ఒక రియాక్షన్, నాకు ఒకళ్ళ నుంచి రియాక్షన్ కావాలి, అతను హర్ట్ అయ్యడం ఇది కావాలి, అతన్ని భయపెట్టాలి, అతన్ని ఏదో చేయాలి అన్నప్పుడు, ఇప్పుడు నేను ఒక పోలీస్ ఆఫీసరు ఒక గ్యాంగ్స్టర్తో మాట్లాడటం విన్నాను. అంటే అన్బిలీవబుల్, అంటే అలాంటి వర్డ్స్ బూతులు అంటే భయం వేసింది ఫస్ట్ టైం నాకు. బూతులు అనేది ఓకే, ఐ అండర్స్టాండ్ ద పర్పస్. బూతులతోటి అసలు ఇలా మనం ఇలా అంటే ఇంత క్రియేటివ్ అంటే పోలీస్ పర్పస్లో చెప్పాను యూజ్ చేయటం అనేది అసలు నేను ఊహించలేకపోయాను. కెన్ యూ సైట్ సమ్, అంటే ఏమేమన్నారు, ఎట్లా, అంటే ఏం చేయడానికి అన్నారు ఆ మాటలు? సి ద బేసిక్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గ్యాంగ్స్టర్స్ లివ్ అబ్రాడ్, వాళ్ళు దుబాయ్, కరాచీ, మలేషియా అలాంటి చోట ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ లోకల్ వాళ్ళు ఏమైనా యూజ్ చేస్తారు, షూటర్స్ని, వాళ్ళని ఈ మర్డర్స్ కోసం, దీనికోసం, దానికోసం. అప్పుడు ప్రాబ్లం ఏముందంటే పోలీసులకి బాస్ని రీచ్ అవ్వలేదు, ఎందుకంటే జ్యూరిడిక్షన్లో లేడు, వేరే కంట్రీలో ఉన్నాడు. వాళ్ళకి ఆ ధైర్యం ఉండదు, నన్ను ఏం చేయలేడు అని ఉంటాడు. ఇక్కడ చేసే చిన్న వాళ్ళేమో వాళ్ళు ఏదో 10,000 20,000 కోసం చేస్తారు. వాళ్ళని పట్టుకున్న ఏం చేసినా ఆడికి పోయేది ఏం లేదు, ఎవరైతే అక్కడ బయట నుంచి ఆపరేట్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు పోలీసులు అంటే ఎలా మీరు భయం కల్పించాలి, అది ప్రాబ్లం కదా. కానీ అట్ ద సేమ్ టైం మీకు సైకలాజికల్గా, ఇప్పుడు గన్ అనేది గన్నుతో కాల్ చేస్తాను రే అంటే, అది దట్ ఈజ్ నాట్ ద పాయింట్.
మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అది. అవును, నాకు దొరికితే నేను చంపేస్తా, లేకపోతే గన్తో షూట్ చేస్తా అంటే అది ఐ మీన్ ఇట్ ఇస్ సో మైల్డ్ ఇన్ ద కాంట్ యూనో. అప్పుడు ఈడేమన్నాడు అంటే మన ఈ యొక్క గ్యాంగ్స్టర్ని చంపితే వాడు ఫోన్ చేసి ఇంక విపరీతాన్ని బూతులు తిట్టాడు. నేనంటే టేప్ అయినాను, టేప్ ఈడు అంత వేసిన తర్వాత ఈడు మన కాప్ ఏమన్నాడంటే ఆడితోటి, అరే నువ్వు నీ అమ్మని పంపి ఇక్కడ బాంబేలో 40,000 మంది పోలీసులు ఉన్నావు, అందరూ ఎక్కుతాం దాని మీద అన్నాడు. ఇప్పుడు ఏంటి అంతకన్నా ఇన్సల్ట్ మోస్ట్ డేంజరస్ గ్యాంగ్స్టర్ ఇండియాకి ఎవడన్నా వెళ్ళగలుగుతాడు అసలు? కానీ గ్యాంగ్స్టర్కి అలాంటి ఎమోషన్స్ ఉంటాయా? అంటే గ్యాంగ్స్టర్ మనుషులు వాళ్ళ అమ్మనంటే మీకు అంతకన్నా ఇన్సల్ట్ ఉంటుంది. ఇప్పుడు గ్యాంగ్స్టర్ అనేది పవర్, గ్యాంగ్స్టర్ అనేది పవర్ఫుల్ మనిషి. ఓకే, పవర్ఫుల్ మనిషిని ఒక ఇన్స్పెక్టరు ఇలా అంటే మేము ఎక్కడ 40 మంది అన్న దానికి అంటే నేను ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది ఏ రేంజ్లో అన్నాడు, ఒక 2-3 మినిట్స్ ఇలాంటివి చెప్తే అసలు ఆడు ఉనికిపడడం మొదలెట్టాడు. ఎందుకంటే సైకలాజికల్గా మీరు ఎక్కడో ఉన్నాడు ఆ పోలీసు వాడు, వాడి దగ్గర గమనం సార్, కానీ ఫోన్లో వింటున్నప్పుడు ఒకరినొకరు మాట్లాడుతున్నాం. సైకలాజికల్గా వెన్ యూర్ హియరింగ్ ద వాయిస్ టాకింగ్ టు యూ డైరెక్ట్లీ, మనం ఇప్పుడు కూడా మన వాట్సాప్ ఫోన్ చేసి మాట్లాడుతాం అనుకోండి, మనకి ఒక ఇంటిమసీ ఫీల్ అవుతాం. ఇంటిమసీ అంటే వీఆర్ నియర్ అండ్ ఫీలింగ్ వస్తుంది సైకలాజికల్గా, దో యూఆర్ వెరీ ఫార్. సో నిన్ను నాకు దొరికితే నేను గన్నుతో షూట్ చేస్తాననే దానికన్నా మీ మదర్ని పంపించు అని పెట్టేటప్పటికి వాడికి అసలు ఎప్పుడైనా ఇలా మాట్లాడి వెళ్ళినాంటి వార్నింగ్ ఇచ్చు, నేను ఎప్పుడైనా దొరికితే అసలు నా పరిస్థితి ఏంటి అని ఒక ఫియర్ వస్తుంది. అప్పుడు నేను అడిగాను ఇన్స్పెక్టర్ని, ఆయన మాటలు ఎందుకు వాడతారండి? సరే ఇప్పుడు ఆడు నా గన్నుకు దొరకడం, నా బుల్లెట్ గాడు దొరకడం, ఓన్లీ వే ఐ కెన్ స్కేర్ ఈజ్ బై వర్డ్స్. మాటలతోనే నేను భయపెట్టగలుగుతా. ఎలాంటి మాటలతో భయపెట్టగలుగుతా? వాడు ఊహించలేని అంతకన్నా అవమానపరిచే మాటలు లేని నేను వాడినప్పుడే నా మీద కొంచెం వాడికి భయం ఉంటుంది. భయం ఉంటుందా అని 100%. ఉంటుందా అంటే ఆడు నెక్స్ట్ ఈయన చంపడానికి కూడా ట్రై చేయొచ్చు. పాయింట్ అది కాదు. ఇట్ ఈస్ ఎవెన్చువలీ సైకలాజికల్ ప్లే. కరెక్ట్. సైకలాజికల్ ప్లేలో భయపడతారా లేదా అంటే ఒకడు భయపడవచ్చు, ఒకడు భయపడకపోవచ్చు, ఇంకోటి ఎక్కువ అవ్వచ్చు, ఒకడేమో ఆ టైంలో భయపడవచ్చు, మళ్ళీ దాని తర్వాత దాన్ని మర్చిపోవచ్చు. ఇలాంటి రకరకాల రియాక్షన్స్ ఉంటాయి. బట్ ద పాయింట్ ఈస్ యూసేజ్. ఈ మాట ఏంటంటే మన సినిమా వాళ్ళు కానీ పొలిటికల్ లీడర్స్ కూడా భయపడతారా అంటే ఫీల్ అవుతారా అంటే ఆ టైమే ఫీల్ అవుతారు. అక్కడ పబ్లిక్ అవమానం కదా వర్మ గారు. ఇప్పుడు ఎవరైనా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలంటే పబ్లిక్గా. కానీ మీ శత్రువు కాప్ పర్స్పెక్టివ్లో వాడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి. ఆ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటానికి దీనికి మించి అడికి ఆలోచన రాలేదు. అది నేను చెప్పేది అంతే. ఓహో, అంతకన్నా ఏం లేదు. సో అర్థమైంది, అర్థమైంది. బట్ ఐఎమ్ జస్ట్ లుకింగ్ అట్ ద సైకోగ్రాఫిక్ స్టేట్ ఆఫ్ ద గ్యాంగ్స్టర్, బికాస్ వాడు ఫిజికల్గా లేడు. దే ఆల్ వోంట్ బి ది సేమ్. అది ఎవ్రీబడి విల్ రియాక్ట్ డిఫరెంట్లీ. ఆర్ యూ మైట్ సే నాకు మీ చెల్లెలు ఒక లక్నోలో ఉందని నాకు తెలుసు, మా టీం వెళ్తుంది, తీసుకొస్తున్నాం అని చెప్తాడు. ఓహో, అది చేసినా చేయకపోయినా ఆయన భయపెట్టడానికి. సో భయపెట్టడానికి కూడా, సో బూతులు భయపెట్టడానికి, కించపరచడానికి, మొరాల్ని దెబ్బతినడానికి, కోపం తెప్పించడానికి, ఈ నాలుగిటికి. ఎందుకంటే మీరు కోపం తెప్పించినప్పుడు వాడు ఆ కోపంలో ఒకటి చేస్తాడు, దాన్ని మీరు ఆసరాగా తీసుకోవచ్చు. యూనో, మీరు ఆ కోపంలో వాడు ఒక యాక్షన్ తీసుకుంటే అదే వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు చేయటానికి. మీకు కోపం అనేది ఎక్స్ట్రీమ్ ఎమోషన్. ఆ ఎమోషన్లో మీరు రేషనాలిటీ కోల్పోయి గబుక్కుని ఒక ఏదో చేస్తారు. ఇప్పుడు అందరూ మనుషులు ఫైనల్గా. ఇప్పుడు ఎవరో ఒక పొలిటికల్ లీడర్ ఒకళ్ళని ఎవరినో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని చేశారు అనుకోండి, అతను ఏదో వాళ్ళకున్న పవర్ దుర్వినియోగం చేసుకుని ఏదో చేశారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే చేశారా లేదా అని పక్కన పెడితే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతాడు ఎమోషన్కి. ఇప్పుడు నేనేం చేయలేకపోతే నాకు పవర్ ఉండేయండి. యూనో, సో ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఇప్పుడు నాకు తెలిసిన ఒక చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు బాంబేలో. అది ఏదో కేసులో ఎదుర్కొంటే ఈ ఇన్స్పెక్టరు, అది హీజ్ నియర్లీ 200 crore కంపెనీ, అది వాట్ ఎవర్ దట్ పర్సన్స్. ఈ ఇన్స్పెక్టర్కి మ్యాక్సిమం ఉంటే అఫీషియల్ శాలరీ 50,000-60,000 ఉంటుంది. ఓకే, నెలకి.
సో 200 కోట్ల కంపెనీ ఓనర్ని పిలిచి నాకు ఆ బిజినెస్ మ్యాన్ చెప్పాడు నాకు అది. ఆ డోర్ దగ్గరనే కిడ్నీ బార్ ఫోన్ కానీ మాదర్ చోర్ అన్నాడు అని. అంటే ఏంటి, ఆయన అక్కడే డోర్ దగ్గర పెట్టి ఆయన బూతులు తిట్టి అది చేసి ఫైనల్గా ఒక పర్టికులర్ టైంలో నేను ఆ బిజినెస్ మ్యాన్ ఇంటికి వెళ్తే ఈ ఇన్స్పెక్టర్తో కూర్చుని వైన్ తాగుతున్నాడు. నేను కూడా జాయిన్ అయ్యాను. ఆ ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయిన తర్వాత చెప్పాడు ఎలా పరిచయం అయింది. ఇది ఫస్ట్ పరిచయం ఇది. ఇప్పుడు అక్కడ ఇన్స్పెక్టర్ పాయింట్ ఏంటంటే పోలీసులో చేస్తారు, మీకు విపరీతంగా భయపెట్టారు అనుకోండి. ఆ విపరీతంగా భయపడి ఫ్రెండ్స్ అయినప్పుడు మీరు ఆ ఫ్రెండ్షిప్ వదులుకోవడం ఇష్టపడం. దట్ ఈస్ ద టాక్టిక్ ఎనీబడి ఇన్ పవర్. అది పాలిటీషియన్ చేస్తాడు, పోలీసులు చేస్తారు, గ్యాంగ్స్టర్స్ చేస్తారు. వాళ్ళ ముగ్గురులో కామన్ పాయింట్ ఏంటి, పవర్. ఇంటెన్షన్ ఒఫీషియల్ పొజిషన్ కాదు నేను చెప్పేది. అప్పుడు నేను ఏమన్నా చేయగలుగుతాను. అప్పుడు ఏంటి 200 కోట్ల మర్సిడీస్ కార్లో వచ్చి ఒక 60,000 ఉద్యోగితోటి అలాంటి మాట అనిపించుకునేప్పటికీ వాడి మొత్తం అసలు వాడికున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ వాడికున్న ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది టక్కని కారిపోతుంది, నీరు కారిపోతుంది ఫస్ట్. దాని తర్వాత యు ఆర్ నథింగ్ అని ఫీల్ చేయించి అప్పుడు స్లోగా మళ్ళీ వస్తారు. ఎందుకంటే ఆడికి ప్లేస్ చూపించి ఆడి నుంచి మనకి ఏమొస్తుంది, అది ఇంట్రాగేషన్ అవ్వచ్చు, ఇది మన ఏదైనా తెలుసుకోవాల్సిన ట్రూత్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు. అది టాక్టిక్. అది అక్కడ ఏంటి, మీరు కోల్డ్ బ్లడ్ వాడుతున్నారు బూతులు. అదేంటి తన కోపంతో అంటలా, తనేమి కానీ మా ముందు నువ్వు నథింగ్, అది తెలుసుకో ముందు అని చెప్పడానికి వాడిన మాట. సో ఇట్ ఈస్ అ డివైస్. రైట్. యా. ఇప్పుడు ఇంతవరకు మనం మగవాళ్ళని తిట్టుకునే బూతులు విన్నాం. అండ్ ఆ కాంటెక్స్లో ఇంట్లో లేడీస్ని బయటకు లాగడం అలాంటి దానికి సంబంధించిన నీచమైన బూతులు. ఆడవాళ్ళు కూడా సేమ్ వాడతారు. ఆడవాళ్ళని తిట్టాలంటే ఏం వాడతారు, ఆడవాళ్ళు మగవాళ్ళని తిట్టాలంటే ఏం వాడతారు? సేమ్. మీకు ఏమి డిఫరెన్స్ ఉండదు. ఆ కొడుకు బదులు అది లేకుండా ఇది తిడతారు, మిగతా ఫస్ట్ వాడతారు అంతే, అంతగానే ఉండదు. బికాస్ ఆడవాళ్ళు బూతులు వాడరు. ఆఫ్ కోర్స్ వాడతారా? అంటే ఏదో ఫ్యామిలీ whatever. See, Boothulu is nothing but an extremity of a strong emotion you are feeling to humiliate the other person. That's the word. Yeah, obviously. So ఇప్పుడు కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని తిట్లని అనిపించవచ్చు, కానీ అవతల వాళ్ళకి అది తిట్టుగా అనిపించకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్త్రీలోలుడా అని తిట్టారు అనుకోండి, నేను స్త్రీలోలుండే కదా నేను తిట్టలేదు పొగిడాను మీరు అనుకోవచ్చు. ఎందుకంటే బికాజ్ ఐమ్ మేల్కి ఈక్వలెంట్ లేదు అదే అంటున్నాను. అదే ద గర్ల్ స్లీప్స్ విత్ లాట్ ఆఫ్ మెన్, నీకు 100 వర్డ్స్ ఉంటాయి దాన్ని. బిచ్చు, స్లట్టు, స్కాంక్, రకరకాల వర్డ్స్ ఉంటాయి. మేల్కి ఉండవు, విచ్ ఇస్ ద రీజన్ నేను బిగినింగ్లో చెప్పింది. ఉండకపోవడానికి కారణం అది. కానీ స్త్రీలు కక్ష తీర్చుకోవడానికి బూతుల కంటే కూడా దెర్ ఆర్ మోర్ పవర్ఫుల్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. పురుషులకు మాత్రం పాపం అదే వర్డ్ ప్లే తోటి అలా వాళ్ళు ఉండిపోవాల్సి వస్తుంది అని బాధగా ఉందన్నమాట. అండ్ చాలా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే బూతులు ఊరికే ఒక ఎమోషన్, దే డోంట్ మీన్ ఇట్ అని తెలిసి కూడా దానికి రియాక్ట్ అవుతారు చూడండి. దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి నోస్, ఐఎమ్ ష్యూర్ ఇన్ దేర్ కూల్ స్టేట్ ఆఫ్ మైండ్. గ్యాంగ్స్టర్కి తెలుసు, పోలీస్కి తెలుసు, మన సోయన్సోకి తెలుసు, ఇప్పుడు తిట్టుకుంటున్న మన సెలబ్రిటీలకి తెలుసు బూతులు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి. బట్ దే స్టిల్ రియాక్ట్ ఇన్ వాట్ వే? In giving back. Yeah, but that is the odd. This kind of thing is primarily driven by emotion. Either play acting emotion or emotional. Both of them mean the same thing. ఎందుకంటే అవతల వ్యక్తి నన్ను ఇలా తిట్టినప్పుడు నేను అదే లాంగ్వేజ్లో కౌంటర్ చేయకపోతే నేను వీక్గా అనిపిస్తాను. సో నాకు లాజికల్ ఆస్పెక్ట్ ఉన్నా కూడా నేను ప్లే యాక్ట్ చేస్తాను. అది ఎందుకంటే వేరే వాళ్ళ దృష్టిలో నేను తక్కువ అన్న ఫీలింగ్ రాకుండా. సెలబ్రిటీస్కి, పొలిటికల్ పీపుల్కి ఆ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దే విల్ డూ ఇట్ మోర్ దెన్ అదర్స్. ఇప్పుడు ఫ్యాన్స్ తిట్టే బూతుల గురించి చూస్తే చాలాసార్లు ఫ్యాన్స్, ఐ హ్యావ్ సీన్ మై ఫ్రెండ్ సఫర్ ఆల్సో బికాస్ ఆఫ్ దిస్. ఫ్యాన్స్ కూడా చాలామంది బూతులు పెట్టడం, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? వాట్ ఈస్ ద బెస్ట్ వే టు హ్యాండిల్? ఇగ్నోర్ ఇట్. అది మిమ్మల్ని కూడా చాలా మంది సోషల్ మీడియాలో ఇట్ అమౌంట్స్ టు అది ఇప్పుడు ఈయన వెళ్తా ఉంటే కుక్కలు మోరినట్టు, లేకపోతే ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇందాక మీకు సైకలాజికల్ చెప్పాను కదా, ఇప్పుడు ఎవడేదో పెడతాడు మెసేజ్, మీరు ఆ టైం లైన్లోకి వెళ్తే అది 2 ఫాలోవర్స్ ఉంటారు. అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఆయన ఫాలోవర్. బేసిక్ పాయింట్
వాళ్ళ అంటాడు మీ మీద కామెంట్ పెడుతున్నాడు అంటే మీకేమనిపిస్తుంది అంటే నన్ను ఒకడు ఇలా అన్నాడా అనిపిస్తుంది. ఒకడెవడు ఒకడికి స్టేటస్ ఉండాలా, ఆడు ఏమంటున్నాడు, ఆడు ఆబ్వియస్లీ మేము ప్రొవోక్ చేయడానికి అంటున్నాడు. ఇప్పుడు ట్విట్టర్ కొత్తగా వచ్చిన టైంలో నేను అమితాబ్ బచ్చన్ గారు ఆబ్వియస్లీ ఈజ్ ఏ సూపర్ స్టార్ ఇంటర్నేషనల్ సెలబ్రిటీ. ఏంటి ఈరోజు రాత్రి ఐశ్వర్య నీతోనా అభిషేక్తోనా అని పెట్టేటవాడు. అదేంటి అప్పుడు ఆ టైంలో నాకు బచ్చన్ గారు ఏం చెప్పారంటే ట్విట్టర్ అనేది మీరు మీ ఇంటి తలుపులు తీస్తారు, ఎవడెవడో వస్తూ ఉంటాడు. అవును, మీరు ఆహ్వానిస్తున్నారండి. అవును, వాళ్ళు ఎదవలు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, రకరకాల జనాలు ఉంటారు. సో మీరు తలుపు తెరిచి వాళ్ళని ఆహ్వానించారు అంటే చచ్చినట్టు భరించారు. అంతేగా. సో మీరు సోషల్ మీడియాలోకి వచ్చారంటే మీరు గుంపులో ఉన్నారు. ఇంకా గుంపులో ఎవడెవడు ఏమంటాడు ఏం చేస్తాడు అనేది మీ కంట్రోల్లో ఉండనప్పుడు. సో ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఎ చాయిస్ ఎవెన్చువలీ. మీరు ఇలాంటివి పట్టించుకోను, నాకు సెల్ ఫోన్ వద్దు, సోషల్ మీడియా వద్దు, చేయండి. లేకపోతే హిమాలయాల్లోకి వెళ్ళి ముక్కు మూసుకుని కూర్చోండి, చేయండి, ఎవరు వద్దన్నారు. సో ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది హోల్ థింగ్ వెన్ యూఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ విచ్ ఈస్ కాన్స్టెంట్లీ గెటింగ్ either changed or updated depending on how you see it with technology. It is just a result of that. ఇప్పుడు నేను ఇవాళ ఎక్కడ కూర్చుని అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికా ఎలా దారి నా అమెరికా ప్లేన్ టికెట్ కొంటాను, నా దగ్గర డబ్బులు ఉండవు. కానీ నేను ప్రెసిడెంట్ బైడెన్ ఆడ ఎదవన్నారు ఏదో చెప్తాను. ఇప్పుడు మీ టైం లైన్లోకి వెళ్తే అమెరికన్ ప్రెసిడెంట్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్, ఎస్పెషలీ డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు 95% బూతులు ఉంటాయి. ఈ ఫకర్ అంటాడు, ఇది అంటాడు, మదర్ ఫకర్ అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఏం చేస్తాడు, ఏమీ చేయలేడు. కానీ ఈడు ప్రెసిడెంట్ కానీ పవర్ఫుల్ ఫీల్ అయిపోతాడు. ఈ ఇంట్లో వీడికి తినడానికి మెతుకులు ఉండదు. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ని సన్ ఆఫ్ ఎ బిచ్ అంటే ఇంక అంతకన్నా ఆనందం ఏం కావాలి వాడికి. అదొక పవర్ అంతే. సో అది మీన్ చేసి కాదు, నా పవర్ ఇట్ ఈస్, నేను అనేయగలుగుతా, ఎప్పుడు ఆడ ఏం చేయలేడు అని. సో ఒకటి మనం గ్యాంగ్స్టర్ పోలీస్ బూతులు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ మధ్య సినిమా అసోసియేషన్స్లో అవుతున్న తిట్ల పురాణాలు చూస్తున్నారా వర్మ గారు? యూ హ్యావ్ ఎనీ, అంటే డ్యూ టేక్ సైడ్స్ మామూలుగా బూతులు తిట్టుకున్నప్పుడు? See, brother, I basically believe that there are all kinds of people. వాళ్ళని జడ్జ్మెంట్ చేయటం కానీ చేయటం మీనింగ్ లేదు. బట్ కెన్ యూ బిలీవ్ యూ కెన్ హ్యావ్ ఎ చాయిస్ ఆఫ్ వెదర్ యూ వాంట్ టు సీ టు గెట్ ఎంటర్టైన్, ఎవరు అది వాళ్ళ సైడ్ తీసుకోవచ్చు. దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ దేర్ ఓన్ రిలేషన్షిప్ ఆర్ దేర్ వ్యూ పాయింట్స్. సో ఇప్పుడు మంచు విష్ణు గారు, ప్రకాష్ రాజ్ గారు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుంటున్నారు, మీకేమి స్పందన రావట్లేదు? చూడలేదు. ఒక పక్క మీ ఫ్రెండ్, ఇంకో పక్క మీ ఫ్రెండ్ కొడుకు. నా ఫ్రెండ్స్ అంటే నో బోత్ ఆఫ్ దెమ్, అది కదా అది పాయింట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మా ఎలక్షన్ అంత ఇష్యూ అనేది నాకు ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్. అండ్ మేబీ దేర్ ఈస్, ఐ డోంట్ నో అంటున్నా. నేను అది తప్పు ఒప్పని అంటే నాకు తెలియదు దాని గురించి అసలు. మీరు వాడిన బూతెస్ట్ ఆఫ్ ఆల్ బూతుస్ ఎప్పుడైనా ఏమన్నా గుర్తుందా? బాగా కోపం వచ్చింది ఎప్పుడు జన్మలో? నేను ఆనెస్ట్గా నా లైఫ్లో ఎప్పుడు ఒక వ్యక్తిని ఉద్దేశించి బూతులు అనేది మాట్లాడలేదు. హ్యూమిలేట్ చేయడానికి కోటింగ్ అండ్ అన్కోటింగ్ తప్ప యూ హావ్ నాట్ డన్ ఇట్ అవుట్ ఆఫ్ యాంగర్? నెవర్. వై అంటే జస్ట్ క్యూరియస్. బికాజ్ ఐ టోల్డ్ యూ జస్ట్ మీరు లేదు లాజిక్ ఐ జస్ట్ ఫీల్ ఇట్ ఇస్ demeaning sex, demeaning genitals and demeaning women's species. Yeah. But if you had to humiliate somebody, would you ever feel the need to I just go quiet. నేను అసలు సైలెన్స్ తో చంపేస్తాను. ఐ ఇగ్నోర్ బికాజ్ దట్ పర్సన్ డజంట్ మేక్ ఏ డిఫరెన్స్ టు మీ ఎనీమోర్. హీరోయిజంని చాటడానికి కూడా చాలాసార్లు సినిమాల్లో బూతులు పెడతారు. రే వీరశంకర్ రెడ్డి, నువ్వు మగాడివే అయితే, మూతి మీద మొలిచింది మీసమే అయితే, రారా బయటికి రా, మళ్ళీ అగైన్ జెండర్ మీద కొట్టారా? సేమ్ థింగ్, ప్రొవొకేషన్. సో we actually are, I mean, almost it's a given that you can only provoke based on gender, sex and probably morality and character assassination ante. మీరు జంధ్యాల గారి సినిమా చూసారా? ఫుల్ అండ్ దేవి బ్యాండెడ్ క్వీన్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్ ఐ థింక్ ఇండియా మేడ్, శేఖర్ కపూర్ది. దాంట్లో స్టిల్ రిమెంబర్ ఫుల్ అండ్ దేవి వెన్ షీ ఈస్ హైడింగ్ ఇది రవెన్స్లో, చంబల్ రవెన్స్లో, ఈ పోలీసులు దే టేక్ ద హెల్ప్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఠాకూర్స్ హూ రేప్డ్ హర్. అది వన్ ఆఫ్ ద మోస్ట్ పాయినెంట్ సీన్ సా. సో ఆడ పేరు లాలారామ్ అని కూడా. లాలారామ్ అరుస్తూ ఉంటాడు, ఏ ఫుల్ అని
అదే మీరు కంబా కలుస్తూ ఉంటాడు. అంటే ఏంటి, ఒక పులిని బెయిట్ అంటే ఒక మేక పెట్టి బెయిట్ చేసినట్టుమాట పులికి. సో ఈ పూలందేవికి అసలు ఆ మెమరీతోటి నన్ను రేప్ చేసినోడు గుర్తుందన్నది అని అంటే ఆ కోపంతో బయటకు వస్తుంది నన్ను చంపడానికి, అప్పుడు చంపేయచ్చు పోలీసులు అనేది అక్కడ ప్లాన్ మాట బేసిక్గా. అది కనిపెట్టి మనోజ్ వాజ్పేయి గట్టిగా దాన్ని పట్టుకుని ఉంటాడు. అంటే వాళ్ళ బెయిట్లో పడద్దు, ఆడు నేను బూతులు ఇలా తిడుతుంది ఆడి ఉద్దేశం, యూ విల్ షోప్ నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక నువ్వు బయటకు వస్తావు అని చంపడానికి, అప్పుడు నిన్ను చంపొచ్చు అనే ప్లాన్తో చేస్తున్నారు అది. సో దీస్ ఆర్ ద వేరియస్ వేస్ యూ కెన్ యూజ్ ద వర్డ్ బూతు, అది నేను చెప్పింది. ఎంత క్రియేటివ్గా బూతులను కూడా స్టడీ చేశారు. బికాస్ ఇట్ ఈస్ ఎ ఇట్ ఈస్ ఎ వర్బల్ వైలెన్స్. వైలెన్స్ అనేది సొసైటీలో ఎంత ఎక్కువ ఉంటుందో, verbal violence also has an equally incredible effect, incredible purpose and use and non-invasive surgery. Yeah, అంతేనా? You can say that. బాబోయ్. సో అది మరి ఈ కొనసాగుతున్న కొద్దీ ఇది రాక్షసుడా, ఇది చిన్నప్పుడు తెలిసిన తిట్లు అట్మోస్ట్ దెయ్యం రాక్షసి, ఇది మళ్ళీ రెండు వేరు తిట్లు, అలాగే తాటకి అంతకు మించేవి కాదు. అంటే మైథలాజికల్ క్యారెక్టర్స్ దే డోంట్ కమ్ అండర్, అంటే మైథలాజికల్ క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ లాగా అంటే సేడిస్టు, శూర్పణఖ, అదే సేడిజం అంటే ఒక హైరాన్ పెట్టేస్తుంది, లేకపోతే ఒక చంపు తినేస్తుంది అనేది ఒక ఆస్పెక్ట్ ఉంది కాబట్టి. బట్ దట్ ఈస్ నాట్ రియలీ కమ్ అండర్ బూతులు. చాలాసార్లు ముద్దొచ్చినప్పుడు కూడా బూతులు తిడతారు. బట్ ఐ థింక్ దే డోంట్ మీన్ ఇట్ ఇన్ దట్ సెన్స్. I don't think they even... I'm feeling so awkward talking about this. I don't think they even realize what they're saying. Because ఆ బుజ్జి ముండా అన్నప్పుడు ఆ ముండా అనే దానికి యాక్చువల్ వర్డ్ అనేది వాళ్ళ మైండ్లోకి ఎక్కదు. ఎందుకంటే లాట్స్ ఆఫ్ టైమ్స్ దే యూజ్ వర్డ్స్ వితౌట్ రియలీ నోయింగ్ దర్ మీనింగ్. సో ఇప్పుడు ఇంత టైం చేసుకుని మీరు వచ్చి బూతుల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, అసలు వాట్ షుడ్ యూ డూ టు అ బూతు ఇఫ్ సంబడి కాల్స్ యూ అ బూతు? I mean, we reached a point, I think it's become normalized అని నా ఫీలింగ్. అంటే ఒక బికాస్ ఆఫ్ ది నార్మలైజేషన్ అనే దానికి మీనింగ్ ఏంటంటే మెనీ పీపుల్ వెన్ దే యూజ్ ఇట్ అండ్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ అండ్ నోబడీ సీమ్ టు మైండ్ ఇట్ ఎనీమోర్. వెన్ సంబడీ యూజ్డ్ a word, a derogatory word on Power Star Pawan Kalyan, a lady who came out and she was fighting harassment in the industry, అప్పుడు it was obviously a very big deal. Correct. ఒక లేడీ నుంచి రావడం, అది కూడా ఒక పెద్ద వ్యక్తిని అంటాం అన్నది. So what do you have to comment on that? Ante, but that's what I'm saying. Everything has to start sometime. You normalize cheyalantaru aithe. No, it will get normalized. Cheyalani antledu. It will get normalized because ఇప్పుడు యూట్యూబ్లో మాట్లాడే వీడియోస్ కానీ ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఈవెన్ నార్మల్ ఫ్యామిలీస్ ఆల్సో విల్ వాచ్. ఇట్స్ ఎంటర్టైనింగ్, ఇట్ ఈస్ షాకింగ్, ఇట్ ఈస్ అ సబ్జెక్ట్ ఆఫ్ డిబేట్. సో మీరు ఇప్పుడు ఫీమేల్స్ ఎమ్మెల్యేస్ కూడా అలా బూతులు మరీ ఎక్కువ అంటే చూస్తున్నారు కదా వాళ్ళు, అది పాయింట్. సో ద పాయింట్ ఈజ్ నార్మలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇనఫ్ నంబర్ ఆఫ్ పీపుల్ యూజ్ చేసినప్పుడు అది. ఇప్పుడు ఎందుకు ఐ డోంట్ నో ద డీటెయిల్స్. when I think KTR was trying to put a case on Revanth Reddy, from what I heard, they didn't take it because that is a part of a regular rhetoric of politicians. అలా మాట్లాడటం అనేది దాంట్లోంచి మీరు ఒకటి తీసుకుని ఇలాంటి మాట వాడకూడదు అనేది పెట్టడం అనేది మీనింగ్లెస్ అయిపోయింది. ఎందుకంటే అది ఇస్ అ పార్ట్ ఆఫ్ ద రెటరిక్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అనే దానికి వచ్చేసింది. సో పొలిటీషియన్స్ తిట్టుకుంటారు, సినిమా వాళ్ళు తిట్టుకుంటారు. సో ఎవరైతే రోల్ మోడల్స్ లేకపోతే పీపుల్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ తెలుసో వాళ్ళు అలాంటి మాట మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా నార్మల్స్ అయిపోతుంది. ఇది అయిపోయింది. అంటే వాళ్ళందరూ ఐడియల్స్ అని కాదు, కానీ ఇప్పుడు వర్మ గారు మీరు ఎప్పుడైనా బూతు ఫర్ వాట్ ఎవర్ రీజన్ మీరు వాడరు, బట్ మీరు ఎప్పుడైనా బూతు వాడారనుకోండి, అంటే కోపం వచ్చి పీపుల్ విల్ బి అమ్యూజ్డ్, నాట్ షాక్డ్, విల్ బి అమ్యూజ్డ్. నేను అక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను ఒక అవతలి వ్యక్తి మీద అంత ఇంటెన్స్ ఎమోషన్ ఎప్పుడు నేను ఫీల్ అవును. ఎవరి పట్ల ఏ ఎమోషన్ ఫీల్ అవ్వరు. బూత్ మాట్లాడే ఎమోషన్ నేను ఫీల్ అవును. ఎందుకంటే బూత్ మాట్లాడటానికి మీకు ఒక అవుట్ ఆఫ్ కంట్రోల్ ఇంటెన్సిటీ ఫీల్ అవ్వాలి ఒక అవతలి వ్యక్తి మీద, ఒక డెరోగేటరీ వేలో. సో మీరు జూమ్ అవుట్లో ఉంటారు కాబట్టి మీరు ఆల్ హ్యాపీ. ఎస్. మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా అన్నప్పుడు కూడా మీరు అలాగే ఫీల్ అవుతారా? మీ ఫ్యాన్స్ కానీ కింద మీ కామెంట్స్లో ఒక్కొక్కసారి కొన్నిసార్లు చాలా సార్లు యాక్చువల్గా ఏం చదువుతారా? సమ్ టైమ్స్ లేకపోతే ఎవరు స్క్రీన్ షాట్ పంపిస్తారు ఒక పర్టికులర్ దాన్ని, అండ్ గుండెలో ఎక్కడో చివుకమంటుందా? నిజం చెప్పండి.
నాట్ ఎట్ ఆల్. బికాజ్ ఐ నో ద లెవెల్ ఆఫ్ దోస్ పీపుల్. వాళ్ళకున్న మైండ్ సెట్, వాళ్ళకున్న ఇంటెన్షను, వాళ్ళకున్న ఆస్పెక్ట్ అనేది. నా కాలేజ్ టైంలో మా ప్రిన్సిపల్ ఒకసారి చెప్పారు, ఈమె అంత రాత్రి ఒక చిన్న యూస్ టు గెట్ సమ్ పీపుల్ అంటే పెద్ద కవులు రచయితలు మాట్లాడటానికి స్టూడెంట్స్ తోటి. ఈ కొంతమంది మారాంటి కోతి బ్యాచ్ చీకట్లో ఉండి ఏదో అరుస్తూ ఉండేవాళ్ళం. మా ప్రిన్సిపల్ ఒకరోజు అన్నాడు, చీకట్లో నుంచి అరిసే వాళ్ళకి తమిళ దేశంలోకి వెళ్ళి తెలుగులో బూతులు తిట్టేవాళ్ళని నేను ఎప్పుడు కేర్ చేయను అన్నాడు. దిస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైన్. సో వాళ్ళు అనానిమస్లో ఉన్నప్పుడు వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంటుంది. వాడిని పట్టుకోలేము, వాడిని ఏమి చేయలేము, వాడికి ఏం అవ్వదని తెలిసినప్పుడు వాడు బూతులు తిడతా వీడియో పెట్టినప్పుడు కింద మా అమ్మ పిలిస్తే పరిగెత్తాడు. కానీ వాడు ఉన్న స్పేస్లో వాడు వీరుడు. అందుకని వాళ్ళకి నేను యూట్యూబ్ వీరులు అని పేరు పెట్టాను. యూనో దే డోంట్ మేక్ ఎ డిఫరెన్స్. అప్పుడు దే విల్ అమౌంట్ టు. ఇప్పుడు ఆ వర్డ్ అనే దానికి నాకు మీనింగ్ లేదు, నాకు కాంటెక్స్ట్ లేదు. అలాంటప్పుడు ఐ టేక్ ఇట్ యాజ్ ఒక అట్మాస్ఫియర్లో కుక్క అరుస్తుంది, ఒక పిల్లి మేమ అంటుంది, ఒక కాకి కావు అంటుంది. బియాండ్ దట్ ఐ డోంట్ థింక్ ఇట్ హాజ్ ఎనీ మీనింగ్. అంతకంటే అసలు ఎవరు రియాక్ట్ కాకపోతే అసలు జీవితం ధన్యం. యా. కానీ ఇప్పుడు వీటన్నిటికీ అండర్ కరెంట్ యాంగర్ కాబట్టి, కోపం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే, ఈ కోపం రాకూడదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిందంటే బయటికి వదిలి బూతు తిట్టేయడం బెటరా, లోపల ఉంచుకోవడం బెటరా? మూడోది దాని పర్యవసానాల యాక్షన్ రియాక్షన్ దీని గురించి మీకు ఏమన్నా ఆ చాయిస్ మన దగ్గర ఉండదన్న. ఎమోషన్ కాదు, మీరు నిన్న పోలీస్ ఎగ్జాంపుల్ లాగా డెలిబరేట్గా యూజ్ చేయడం అనేది ఒక పద్ధతి. అది ఓకే. మీరు కంట్రోల్ చేసుకోలేని కోపం వచ్చినప్పుడు అలాగే మీ కంట్రోల్ లేదు కాబట్టి ఆలోచించడానికి మీనింగ్ లేదు. మూడోది, నేను ఇలా మాట్లాడకపోతే వేరే వాళ్ళు ఏమనుకుంటారని వాళ్ళ కోసం తెచ్చి పెట్టుకున్న కోపంతో తిట్టడం, అది వేరే పర్పస్. సో ఇలాగ రకరకాల పర్పసెస్ ఉంటాయి. సో ఇన్ దట్ సెన్స్ మీరు ఆలోచించి కూడా తిట్టచ్చు, ఎందుకంటే యూ వాంట్ టు ప్రొవోక్ దట్ ఎమోషన్. ఇవి ఇందాక నేను బ్యాండిట్ క్వీన్ ఎగ్జాంపుల్ అది. యా. సో ప్రొవోక్ చేయడానికి గబ్బర్ సింగ్ షోరే గుర్తొస్తుంది. యా. సో ఓవరాల్గా వాట్ ఈస్ యువర్ ఈ టాపిక్ గురించి మాట్లాడాలనే ఒక ఐ వుంట్ సే ఆకాంక్ష కాదు, ఎందుకంటే అది మా ఇష్టం. మేము అడిగాము, మీరు మాట్లాడుతున్నారు బూతుల గురించి. బట్ వాట్ యూ హ్యావ్ టు సమ్ అప్ టు సే అబౌట్ దిస్ బూతుల గురించి ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్? ఐ మీన్ నాట్ అరౌండ్. ఐ ఫీల్ ద వర్డ్స్ బై దెమ్సెల్వ్స్, ఏ వర్డ్ అయినా మీరు కాంటెక్స్ట్ ఒకటి, రెండోది ఏ ఇంటెన్షన్తో వాడుతున్నారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను మియామాల్కోతోటి నేను జిఎస్టీ తీసినప్పుడు, నేను ఇప్పుడు తను నేకెడ్గా ఉండి నేను తీసినప్పుడు నేను నా క్రూ మెంబర్స్ ఉంటారు. తీసినప్పుడు నేను మాట్లాడితే కొన్ని బాడీ పార్ట్స్ని ఎలాగ సంబోధించాలో అందరి ముందు అన్న ఒక దాంట్లో నేను అడిగాను తను. షూట్ చేస్తున్నప్పుడు నీ బాడీ పార్ట్స్ని ఎలా అనాలి అంటే, కాల్ దెమ్ బై దేర్ నేమ్ ఆర్జీవీ అన్నారు. అప్పుడేంటి, మీరు వర్డ్ ఒక పర్టికులర్ బాడీ పార్ట్ ఒక వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్ని బయటికి ఉచ్చరించకూడదని దాని నుంచి ఏదో ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి చేయటానికి, దానిని ఒక స్ట్రెంగ్త్ ఆఫ్ కన్విక్షన్తో వాడటానికి డిఫరెన్స్ ఉంది. అక్కడ మేము డీమింగ్ చేయట్లా, ఆ వర్డ్ నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నా, దట్ ఈస్ అ లాజికల్ వర్డ్ ఫర్ దట్ పార్ట్. కానీ అది తనకి ఉంది అని దాన్ని ఒక సాధారణంగా చేసుకుని డీమింగ్ చేయడానికి, దానికి అదే వర్డ్ తోటి డ్యూ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటానికి కూడా మేము డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ అక్కడ రెస్పెక్ట్ కూడా ఉంటుందిలేండి మీకు ప్రొఫెషనల్గా. అక్కడ ఇవి రెస్పెక్ట్గా నేను చేయొచ్చు. రెస్పెక్ట్ తోటి నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మన హర్యానా ఇంటర్వ్యూలో యాస్ అని చెప్పాను. యాస్ని రెస్పెక్ట్ తోటి నేను డిమీనింగ్ చేయట్లా దాన్ని, యూనో. ఓకే, సో మీరు ఏ ఉద్దేశంతో అనుకుంటారు, ఓకే వాటెవర్, ఏ ఉద్దేశంతో మీరు ఆ మాట అన్నారు, కించపరచడానికా, హ్యూమిలేట్ చేయడానికా, కోపం తెప్పించడానికా, లేకపోతే దానికి ఉన్న వాల్యూని అదే వర్డ్ తోటి చెప్పడానికా. ఫర్ ఎగ్జాంపుల్ దట్ అరవింద్ వాలెస్ బుక్ 7 Minutes we say fuck is a word to describe the act of sex in a specific context, not to be confused with making love. అలాంటప్పుడు ఆ యాక్ట్ని ఆ పాయింట్లో డిస్క్రైబ్ చేయడానికి ఆ వర్డే కరెక్ట్ అన్నప్పుడు దట్ ఈస్ నాట్ టు సే యు ఆర్ డిమీనింగ్ ద పర్సన్. అర్థమైంది. కానీ ఇప్పుడు మియా మాల్కోవాతో మీరు అప్పుడు వాడినప్పుడు వాడాలా వద్దా అనే సందేహం మీకు ఎందుకు వచ్చింది? చుట్టూ ఉండే క్రూ వల్ల? చుట్టూ ఉండే క్రూ అండ్ ఆల్సో హర్.
ఎందుకంటే నేను ఫస్ట్ టైం తనతో చేస్తున్నా అది ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి అది నాకు నేను ఏమన్నా అనే హక్కు ఉందని నేను పింక్ సినిమా రైట్ పింక్ సినిమా పింక్ ఏంటి పింక్ సినిమా అంతే కదా యా కరెక్ట్ you cannot label or brand or typecast somebody correct. that their boundaries and limits must be there because they are in a certain profession antega correct ade so I need to ask that so you asked her and yes. she actually she said call them by their names and you did I did సో మీకు ఇలా పరిధులు లేని బూతులకు రియాక్ట్ అవ్వరు ఎవరేమన్నా తిట్టుకున్నా మీరు డాన్సులు చేసినా వీడియోలు పెట్టినా ఎవరు నెత్తి నోరు బాదుకుని వాళ్ళు తలకిందులు తపస్సు చేసి శీర్షాసనం వేసినా కూడా వర్మ గారు రియాక్ట్ కారు మరి వాట్ మేక్స్ యూ రియాక్ట్ nothing what makes me react is something I self create I choose to react and I will but there should be some undercurrent in all this Rama garu no undercurrent ఉండదు I'm saying it depends baby you're human after all see but I will mostly control the situation around me that doesn't mean I'm completely in control but the aspect to a large extent జంధ్యాల గారి సినిమా చూసారా ఏది జంధ్యాల గారి సినిమాలు అలాగే రేలంగి నరసింహారావు గారి సినిమా నో అంటే కొన్ని క్లాసిక్ తిట్లు ఉంటాయి వాష్ బేసిన్లో చేపలు పట్టుకునే మొహన్ నువ్వును అది తర్వాత కొన్ని అంటే ఆ కోవ తిట్లు మనం ఎలాగో తిట్లు బూతుల గురించి అన్నీ మాట్లాడేస్తాం కాబట్టి ఐ ఆస్క్డ్ యూ ఇఫ్ దే హ్యావ్ ఎనీ మెమరీస్ ఇన్ యువర్ వర్ యూ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ యువర్ నాన్ బూతు యాటిట్యూడ్ బై ఎనీబడి అరౌండ్ యూ అంటే మీ ఇంట్లో పెంపకం వాతావరణంలో వాజ్ ఇట్ డీమ్డ్ దట్ యూ షుడ్ రెస్పెక్ట్ పీపుల్ అండ్ గివ్ దెమ్ దట్ కైండ్ ఆఫ్ అ స్పేస్ I don't think it's about respect. I mean, see, I'm very, very precise about the words I use. అందుకని మీరు ఎప్పుడన్నా నా ఇంగ్లీష్ కానీ నేను డిస్క్రైబ్ చేసినప్పుడు వర్డ్స్ ఈజ్ నథింగ్ బట్ టు హ్యావ్ ఎ ప్రెసిషన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ టు ఎక్స్ప్రెస్ సంథింగ్ ఐ ఫీల్ ఆర్ ఐ థింక్ ఆర్ అనలైజ్ so I'm very particular about the usage of words. So that is the only reason you don't use boothulu. అంటే మీరు అనే ఆ వర్డ్లో కూడా ఇందులో ఎంత రియాలిటీ ఉందని బూత్ ఇమోషన్ అసలు రాదు ఇమోషన్ వచ్చినా కూడా దాన్ని రాషనలైజ్ చేసుకుంటారు అక్కడ దిస్ ఇస్ నాట్ ట్రూ కదా టూ మెయిన్ రీజన్స్ వన్ ఈజ్ ఐ అండర్స్టాండ్ ద ఆరిజిన్ ఆఫ్ బూతు సెకండ్ ఈజ్ ఐ డోంట్ ఫీల్ దట్ స్ట్రాంగ్ ఇన్ ఎమోషన్ టువర్డ్స్ ఎనీబడి నైదర్ నెగిటివ్ నార్ పాజిటివ్ మీ శాంతియుతమైన ఈ మనస్తత్వం మనశ్శాంతి అందరికీ రావాలంటే ఏం చేయాలి బూతులు తిట్టుకోకుండా ఫ్యామిలీస్లో కానీ డొమెస్టిక్ వైలెన్స్లో కూడా బూతులు ఈజ్ అ వెరీ బిగ్ ఇష్యూ but it's the same thing దానికి fundamental thing you have to be able to control your emotions which